స్టార్ సంస్కృతికి నెలవైన భారత్ క్రికెట్ లో ఆటగాళ్లను దాటి కోచ్ అందరి దృష్టిలో నిలవడం, ఆధిపత్యం చెలాయించడం అరుదు. గతంలో గ్రేగ్ చాపెల్, అనిల్ కుంబ్లే లాంటి ఒకరిద్దరు కోచ్లు ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించి అది సాధ్యం కాక తమ పదవులకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు కొత్తగా చూడబోతున్నాం. ఎక్కువగా జూనియర్ ఆటగాళ్లతో నిండిన భారత జట్టును కోచ్ గౌతమ్ గంభీర్ శాసించే సంకేతాలు కనిపిస్తున్నాయి. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిష్క్రమణతో గౌతీ ఇక సర్వాధికారి కాబోతున్నట్లే. కేవలం 5 రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు భారత టెస్ట్ జట్టును వీడారు. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు టాటా చెప్పేయగా, తాజాగా కోహ్లీ సైతం అతడి బాటలోనే నడిచాడు. దీంతో ఒక్కసారిగా భారత టెస్ట్ జట్టు కల తప్పిన భావన కలుగుతోంది అభిమానులకు. రోహిత్, కోహ్లీ చరమాంకంలో ఉన్న సంగతి తెలిసిందే, కానీ ఇప్పుడిలా ఉన్నట్టుండి ఇద్దరు ఒకేసారి రిటైర్ అయిపోతారని అభిమానులు ఊహించి ఉండరు. రోహిత్ నిష్క్రమణతో జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. కుర్రాడైన శుభ్మన్ గిల్ పగ్గాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. ఒక సచిన్, కోహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లు ఆడిన 4వ స్థానాన్ని ఇకపై ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరం. ఈ సంగతి పక్కన పెడితే జట్టులో ఇక మిగిలిన సీనియర్ ఆటగాళ్లంటే రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. జడేజా కూడా ఇంకెంతో కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. బుమ్రా గాయాలతో జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. రాహుల్ నిలకడ అందుకుంటే తప్ప స్టార్ ఆటగాడిగా గుర్తింపు రాదు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వర్ధమాన ఆటగాళ్లతో కూడిన జట్టుపై కోచ్ గంభీర్ కు పూర్తిగా పట్టు చిక్కడం ఖాయం. జట్టు సెక్షన్లు, మ్యాచ్ ప్రణాళికలు ఇలా అన్నిట్లోనూ గౌతీ ముద్ర ఉండబోతుందన్నది స్పష్టం. ప్రస్తుతం జట్టులో అతడి మాటకు ఎదురున్నదని చెప్పొచ్చు. ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంది. అయితే అనుభవం కొరవాడిన ఈ జట్టును నడిపించడం గంభీర్ కు అంత తేలికేమీ కాదు. రోహిత్, కోహ్లీ రిటైర్ అయ్యాక ఆడబోయే తొలి సిరీసే అత్యంత కఠినమైంది. ఈ సిరీస్ లో జట్టు విఫలమైతే కోచ్ గా గంభీర్ ఖాతాలో వరుసగా 3వ పరాభవం జమ అవుతుంది. అప్పుడు అతను తీవ్ర ఒత్తిడిలో పడతాడు. కానీ ఈ జట్టుతో ఇంగ్లాండ్ లో విజయం సాధిస్తే మాత్రం కోచ్ కు గొప్ప పేరు వస్తుంది. అప్పుడు భారత క్రికెట్ లో నవశకం ఆరంభమైనట్లే. మరి సన్ని దశలో ఉన్న జట్టును గంభీర్ ఎలా నడిపిస్తారో చూడాలి.